పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కానీ డాక్టర్ గారు, చాలామంది చిన్నపిల్లలు స్కూల్లో కూడా ఇలా చాక్పీసులు, బూరలు అప్పుడు మింగేస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు? స్కూల్లో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది బోర్లు, పీకలు అవన్నీ వాళ్ళు సౌండ్ చేస్తూ బయటికి లోపలికి సౌండ్ చేస్తుండేది. ఆ లోపలికి సౌండ్ పిలిచేసేసరికి అది లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొంతమంది పిల్లలు ఈ బెలూన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఆ బెలూన్ని బాగా ఊదినప్పుడు పర్వాలేదు, కానీ నోట్లో పెట్టుకొని దాన్ని బాల్ లాగా బెలూన్ను ఊదడం, పెంచడం చేస్తుంటుంది. అది టపీమని పగిలేసరికి దాంట్లో ఉండే చిన్న పోర్షను లంగ్స్లోకి వాళ్ళు పీలుస్తూ ఉంటారు కాబట్టి అది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటివి. అయితే కొంతమంది పిల్లలు ఏమిటంటే అలాంటి పొరపాట్లు చేసిన వెంటనే తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవడానికి భయం వేసి అది చెప్పుకోకుండా ఉంటారు. వాళ్ళు అదేదో బాగా దగ్గు రావటం, కంటిన్యూస్గా దగ్గు రావటం, పగలైనా రాత్రైనా ఎడతెరిపి లేకుండా ఉండడం, ఇబ్బంది పడటం, ఆయాసం రావటం, జ్వరం రావటం, నిమోనియా రావటం, ఇలాంటివి ఏవో వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడిగినప్పుడు లేదా డాక్టర్ అడిగినప్పుడు ఇలాంటిది ఏమైనా ప్రమాదం అయిందా అని అన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారన్నమాట. అవును, నేను నోట్లో పలానాది పెట్టుకున్నాను, అప్పుడు ఇలాగ ప్రమాదవశాత్తు పోయిందేమో అన్న అనుమానం వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనం గుర్తుపడతాం. అయితే కొంతమంది పిల్లలు చెప్తారు, మొదట్లోనే చెప్తారు, గొంతులోకి వెళ్ళిపోయింది, తట్టుకుంది, నొప్పి వస్తున్నప్పుడు అట్లాంటివి మాత్రం వాళ్ళు మింగడంలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రం చెప్తారు. కొంతమంది భయంతో కానీ లేదా మర్చిపోయి కానీ దాని సిమ్టమ్స్ ఏవి లేవు కదా, దాని గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎక్కడైనా ఏదైనా స్టేజ్లో అది లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ చేసి అక్కడ వాళ్ళకి కాఫ్ కానీ, బ్రీదింగ్ డిఫికల్టీ కానీ, జ్వరం కానీ ఇలాంటివి వచ్చినప్పుడే వాళ్ళు అవి బయటపడుతూ ఉంటాయన్నమాట అలాంటి విషయాలు. డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలు అప్పటికప్పుడు కాయిన్స్ మింగుతూ ఉంటారని ఇంతకుముందు చెప్పారు. మరి అప్పటికప్పుడు మింగినప్పుడు వెంటనే ఎమర్జెన్సీగా తల్లిదండ్రులు ఏం చేయాలంటారు? అయితే చాలా పదార్థాలు మింగినప్పుడు ఇంటెస్టైన్స్లోకి వెళ్ళేవి ప్రమాదం కావు, నేను ఇదివరకే చెప్పాను. కాకపోతే అది చిన్నది కానీ పెద్ద పదార్థాలు కానీ లంగ్స్లోకి వెళ్తే మాత్రం శ్వాస అంటూ ఆగిపోతుంది, వెంటనే గాలి లోపలికి వెళ్ళదు, ఆక్సిజన్ సరిగ్గా సరఫరా జరగదు, కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళని వెంటనే మనం అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది చాలా పెద్ద ఆబ్జెక్ట్ అవుతే అది వెంటనే గొంతులో తట్టుకొని ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అసలు కొలాప్స్ అయిపోయి అక్కడే డెత్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ అది చిన్న పదార్థమైనా పెద్ద పదార్థమైనా మనం హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి డాక్టర్కు చూపించే వరకు కూడా మనకు చాలా ప్రతి నిమిషము ప్రతి ఊపిరి శ్వాస చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. కాబట్టి ఏమంటే కొంతమంది చిన్న పిల్లలు అయితే వాళ్ళని రివర్స్లో పెట్టడం, వాళ్ళ కాళ్ళు పైన పెట్టుకొని బ్యాక్ సైడ్లో వీపులో మనం ఒక గట్టిగా కొట్టడం వలన లోపల ఎయిర్ కంప్రెషన్ అయిపోయి దాని ద్వారా ఆ గాలి ద్వారా వాళ్ళకు నోట్లో నుంచి బయటికి ఆ పదార్థాలు వచ్చేస్తాయి. కొంతమంది పెద్ద వయసు వాళ్ళల్లో మాత్రం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్లో అన్నమాట వెనక నుంచొని మనం ఆ లోవర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్ పైన చేతులు వేసేసి బాగా కంప్రెస్ చేసినట్లయితే లోపల ఉండే మన ట్యూబ్స్, లంగ్స్ అవన్నీ కూడా కంప్రెస్ అవుతాయి. ఆ కంప్రెస్ అవ్వడం మూలన ఎయిర్ లోపల ఉండేది బయటకు వస్తుంది. ఆ ఎయిర్తో పాటుగా లోపలికి వెళ్ళిన పదార్థాలు బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని హీమిల్ష్ మ్యానోవర్ అని అంటాం. సో ఇలాగా మనం ఎమర్జెన్సీగా మాత్రం మనం కొన్ని చర్యలు ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా తీసుకోవచ్చు. కానీ ఎప్పటికైనా కూడాను అది దగ్గరలో ఉండే హాస్పిటల్కు వెళ్ళటం, వెంటనే అలాంటి ప్రమాదం డేంజర్ ఏమీ రాకుండా ఆక్సిజన్ అవి పెట్టుకోవటం, ఐవి లైన్ పెట్టుకోవటం, కావలసిన ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేయటం, బ్రాంకోస్కోపీ ద్వారా ఆ సబ్స్టెన్సెస్ ఏవైతే అనుమానం ఉన్నాయో వాటిని తీసేయటం. సో అది మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మరి అనుకున్నంత ఈజీగా కాదనమాట. అంటే కడుపులోకి వెళ్ళేదాన్ని ఎండోస్కోపీ ద్వారా మనం చేసుకోవచ్చు, కొంచెం డిలే అయినా కూడా పర్వాలేదు. కానీ లంగ్స్లో వెళ్తున్న ఈ పదార్థాలు ఫారిన్ బాడీ బ్రాంకస్ అనేవి మనం చాలా కేర్ఫుల్గా, చాలా అంటే ఎమర్జెన్సీగా మనం వెంటనే మనం తీసివేయాలి. లేకపోతే ఆ యాక్షన్ మనం డిలే చేసినట్లయితే కొన్ని ప్రమాదాలు, ముఖ్యంగా నిమోనియా అనేది కొంతమందిలో వస్తుంది. కొంతమందిలో ఆ ఏరియా డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంది. మరికొంతమందిలో మెయిన్ ఎయిర్వేస్లోనే ఈ సబ్స్టెన్సెస్ కానీ అడ్డుకున్నట్లయితే అసలు శ్వాసనే ఆడదు, వాళ్ళకు ఆక్సిజనే లోపలికి వెళ్ళదు, చాలా ప్రమాద స్థాయికి వెంటిలేటర్ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అది మనం సాధ్యమైనంత తొందరగా హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అవసరమైన పరీక్షలు చేపించి దాన్ని తీసివేయించుకోవటమే మంచిదన్నమాట. పల్మనాలజీ కార్యక్రమంలో మరో చిన్న విరామం.